యోగా మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు సంయుక్తంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్కు నందు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన యోగాంధ్ర 2025 శిక్షణ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జూ కురేటర్ సెల్వం, డిఎఫ్ఓ వివేక్ యోగాంధ్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారని అన్నారు. నెల రోజుల పాటు యోగాపై ప్రజలకు అవగాహన, ప్రయోజనాలు వివరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని అన్నారు. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ ఇంకో నలుగురికి యోగా చేయడం వల్ల ప్రయోజనాలను వివరించి వారి చేత కూడా యోగాను చేయించే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని తెలిపారు. ఆఫ్ యోగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థన మేరకు గౌరవ ప్రధానమంత్రి గారు జూన్ 21 తారీఖున ఇంటర్నేషనల్ యోగా డేకి వైజాగ్ వచ్చే ఉన్నారు. దాంట్లో భాగంగానే మనము ఈ నెల రోజుల పాటు మే 21న ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కర్టన్ రైజర్ చేశాము. ఈ యోగాంధ్ర క్యాంపెయిన్ ఏదైతే లాంచ్ చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ నెల రోజుల పాటు కూడా యోగా మంత్గా దీన్ని గుర్తించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనము మన జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్లేసెస్లో 5 ప్లేసెస్లో మనము యోగా చేసుకుంటూ తద్వారా ఈ ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను, అదేవిధంగా యోగాను కూడా ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక థీమ్తో మనము ఒక 5,000 మందితో కూడా సపరేట్గా చేయబోతున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్వి జూ పార్క్లో మనం యోగా చేస్తాం. ఇక్కడ ఈ న్యాచురల్ అంటే దీంట్లో నేచర్ మమేకమై యోగా చేయటం అనేది కూడా ఒక మంచి మెసేజ్గా, ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో తూపిలిపాలెం బీచ్లో కానీ, శ్రీహరికోటలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ, మనం అదేవిధంగా పులికాట్ లేక్లో కానీ ఇట్లాగా మన జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా మనం ఈ చంద్రగిరి ఫోర్ట్లో కానీ ఇవన్నీ యోగా చేస్తున్నాము. అదేవిధంగా ఒకవైపు ప్రజలందరికీ కూడా ట్రైనింగ్ అందించాలనే ఉద్దేశంతో మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించడం జరిగింది. వీళ్ళ ద్వారా అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి మన జిల్లాలో సుమారుగా 10 లక్షల మందికి యోగా మీద అవేర్నెస్ కల్పించి యోగా ట్రైన్ కూడా అయ్యే విధంగా మనం కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ తిరుపతి జిల్లా 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర నిర్వహిస్తున్నారు. ఇది మన తిరుపతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. ఈ నెల 21వ తారీఖు నుంచి వచ్చే నెల 21వ తారీఖు వరకు యోగాంధ్ర డేగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్కరూ యోగా చేయడం మంచి అలవాటు మనిషికి. యోగా వల్ల ఎటువంటి జబ్బులు రాదు, ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా రోజంతా కూడా సంతోషంగా ఉంటారు. ప్రతి రోజు చేసుకుంటే ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటారనేసి యోగా యొక్క కార్యక్రమం. స్వయాన గౌరవ ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా యోగా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంత ఒత్తిడి ఉన్నా శారీరకంగా ఉల్లాసంగా కార్యక్రమాలు ముందుకు సాగించుకొని పోతున్నారు. కాబట్టి ఇది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పిలిచి 11వ అంతర్జాతీయ యోగాంధ్ర డేని మన రాష్ట్రంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున 5 లక్షల మందితో యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. దానికి నెల రోజులు మన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ట్రైనింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా చాలామంది విశాఖపట్నంకి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రి వచ్చే రోజు సక్సెస్ చేయాలనేసి, అదేవిధంగా దీనికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు,
మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే అంతర్జాతీయ 11వ యోగా సందర్భంగా ప్రధానమంత్రికి మన రాష్ట్రంలో యోగా కార్యక్రమం బెస్ట్గా జరుగుతూ ఉందనేసి చూపించాలనేసి కూడా తెలియజేస్తున్నాం.